పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ముందు ఏం జరగబోతుందో ఆ విషయాలు మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు పిల్లరా, అవును కదా, తెలియటం మంచిది కదా, తెలిస్తే జాగ్రత్త పడతాం పిల్లరా. తెలియటం మంచిది, అవును. ముందు రోజుల్లో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతా ఉందో ఆ విషయాలు పిల్లరా అందరికీ తెలియదు. కానీ పిల్లరా గమనించండి, ఎవరిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుందో, ఎవరిలో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుందో వారికి అర్థమవుతూ ఉంటుంది. ఎలా అర్థమవుతుందో వాళ్ళకి, వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వారికి ఏం చేస్తా అంటే వాళ్ళకి తెలియపరుస్తూ వస్తాడు ముందు జరగబోయే విషయాలను కూడా. క్రీస్తునందు పిల్లరా ఆ విషయాలు ఏం తెలియపరుస్తా అంటే, ఒకటి, క్రీస్తు యేసునందు పిల్లరా మనకు ముందు జరగబోయే నష్టాల గురించి తెలియపరుస్తాడు. ఆత్మ మనలో ప్రవేశించిన తర్వాత మనకి ఏం తెలియజేస్తూ వస్తాయంటే, మొట్టమొదటిగా మన జీవితాల్లో ముందు ఏ యొక్క నష్టాలు జరగబోతున్నాయో ఆ నష్టాల గురించి మనకు బయలుపరుస్తాడు. ఆ నష్టాల గురించి మనకు తెలియపరుస్తాడు కదా. అవును, వాటిని మనకు తెలియపరుస్తాడు, వాటిని మనకి ఆయనే బోధిస్తాడు, వాటిని ఆయనే మనకి బయలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? మనం తెలుసుకుంటామని. అవును కదా, ముందు జరగబోయే విషయాల్ని, ముందు జరగబోయే నష్టాల్ని మనకు తెలియపరుస్తాడు. ఎందుకు తెలుసా? మనం జాగ్రత్త పడతామని. అవును కదా, ముందు జరగబోయే విషయాలు మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడతాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి ఇంకా విశ్వాసంగా ఉండి ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసి జాగ్రత్త పడతాం. అన్ని విధాలుగా జాగ్రత్త పడతాం, అన్ని విధాలుగా సరి చేసుకుంటూ వస్తాం, లోపాలు సరి చేసుకుంటూ వస్తాం. ముందు ఇలాంటి ప్రమాదం ఉంది, దేవుడు నాకు బయలుపరిచాడు, చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా భక్తిగా జీవించాలి, చాలా విశ్వాసంగా జీవించాలి, చాలా నీతిగా జీవించాలి అన్న భయము కలిగి పిల్లరా జాగ్రత్త పడతా వస్తాం. అవును కదా, ముందు ఒక నష్టం ఉందని ఒక వ్యక్తికి తెలిసినప్పుడు జాగ్రత్త పడతారు. హిజ్కియా విషయంలో మనం చూస్తే ఏం జరిగింది? నీ ప్రాణం పోద్ది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పినప్పుడు పిల్లరా గమనించండి, ఆయన ఏం చేసాడు? వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని వెంటనే దేవునికి ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. గమనించండి, అలా ప్రారంభించడం ద్వారా ఆ అపాయం తప్పింది. మరలా 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ పొడిగించడం జరిగింది దేవుడు. గమనించండి, అదే విషయం ఆయనకు తెలియలేదనుకోండి, తెలియకుండా ఉన్నప్పుడు ఆయన అజాగ్రత్తగానే ఉండేవాడే. గమనించండి, అందుకే దేవుడు ముందుగా విషయాన్ని తెలియపరిచాడు, ఆయనకి ప్రవక్తను పంపించి పిల్లరా. అందుకే ఆయన వెంటనే ముందు తనకు నష్టం ఉందని తెలిసిన ఆయన ఏం చేసాడు? వెంటనే అంటే పిల్లరా గమనించండి, ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. హిజ్కియా ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. గమనించండి, తర్వాత తనకు రాబోతున్నటువంటి అపాయం తప్పింది, తనకు రాబోతున్న నష్టం తప్పింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడు మనకి ముందు జరగబోయే నష్టాలని బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు, బోధిస్తాడు, ఆ ప్రేరేపణ ఇస్తాడు.